పశ్చిమ వాసులకు సినిమాలన్నా సినీ హీరోలన్నా ఎనలేని అభిమానం. సినీ స్టార్లు రాజకీయాల్లో అడుగు పెడితే ఆదరించే హృదయం ఉభయ గోదావరి జిల్లా వాసులకు ఇప్పుడు కొత్తేం కాదు. మొదట్నుంచి సినీ స్టార్లు పశ్చిమ నుండి పోటీ చేసిన దాఖలాలు అనేకం ఉన్నాయి. తెలుగుదేశం తరఫున సూపర్ స్టార్ కృష్ణ ఏలూరు ఎంపీగా పోటీ చేశారు. అప్పట్లో బోళ్ల బుల్లిరామయ్య, సూపర్ స్టార్ కృష్ణ మధ్య సాగిన ఈ పోటీ సంచలనం రేకెత్తించింది. ఆ ఎన్నికల్లో సూపర్ స్టార్ కృష్ణ ఏలూరు ఎంపీగా గెలుపొందారు. ఇలా సినిమాలు హీరోలంటే పశ్చిమ ప్రజలు చెవి కోసుకుంటారు. 2009లో ప్రజారాజ్యం స్థాపించిన చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుండి పోటీ చేశారు. ఆయనపై బంగారు ఉషారాణి పోటీ చేయగా ఆ ఎన్నికల్లో అనూహ్య రీతిలో చిరంజీవి ఓటమి పాలయ్యారు. అతి తక్కువ సమయంలో పార్టీ పెట్టి ఆయన అనుభవ రాహిత్యం కానీ, చిరంజీవి గారికి అనుభవం లేకపోవడం కానీ, అటు నుంచి ఇటు నుంచి వచ్చిన కోవర్టులతో భాగంగా ఆ పార్టీ నిర్వీర్యమైంది. అప్పుడైతే గ్రామ స్థాయిలో కింద స్థాయి నుంచి కూడా కార్యకర్తలు అయితే ఉన్నప్పటికీ కూడా దాన్ని నడిపించే నాయకత్వం లేకపోవడంతో, ఒక పార్టీ నిర్మాణం అనేది జరగకపోవడంతో అటువంటి పరిస్థితులు జరిగినాయి. కనుక ఈ రోజు ఆ పరిస్థితులు ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఒక నిబద్ధత గల వ్యక్తి. అప్పుడున్న రాజకీయ పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఇప్పుడు అధికార పక్షం విఫలం చెందిన అధికార పక్షం కానీ, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా విఫలం చెందిన అధికార పక్షం కానీ, సరిగ్గా ప్రశ్నించలేని ప్రతిపక్షంగా ఉన్న ఇవాళ పరిస్థితుల్లో ప్రజలు ప్రత్యామ్నాయం కోసం తప్పనిసరిగా ఎదురు చూస్తున్నారు. అందులో కూడా ఒక నిజాయితీ గల, ప్రశ్నించే తత్వం గల నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారికి మంచి అవకాశం ఉంటుంది. ఇదే జిల్లాకు చెందిన కృష్ణరాజు నరసాపురం నుండి ఓసారి, కాకినాడ నుండి మరోసారి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఈ జిల్లాకు చెందిన మురళీమోహన్ 2009లో రాజమండ్రి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి 2014లో గెలిచారు. ఈసారి పవన్ కళ్యాణ్ ఏలూరు కేంద్రంగా 2019 ఎన్నికల్లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రం నుంచి జనసేన పార్టీని పూర్తి స్థాయిలో పోటీ చేయాలనే ఆలోచనతో భాగంగా తెలంగాణలో తన ఓటుని ఆంధ్ర రాష్ట్రంలోకి షిఫ్ట్ చేసుకోవాలి కనుక అందులో భాగంగా తన సొంత జిల్లా అయినటువంటి ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో, అది ఏలూరులో ఓటు నమోదు చేసుకోవడం చాలా శుభపరిణామం. జనఘోషకు సమాధానమేదంటూ కదులుతున్న నిలయాలను సమాధి చెయ్యాలంటూ